హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఈ రోజుల్లో సమాజం ఎలా తయారైందంటే, నాకు పుడితే ఒక కూతురు పుట్టాలి, అబ్బాయి పుట్టకున్నా సరే అమ్మాయి పుట్టాలనే రోజులు వచ్చినాయి. ఇంతకుముందేమో నాకు అమ్మాయి లేకున్నా సరే ఒక అబ్బాయి అని ఉండాలనే ఆలోచన ఉండేది. అయితే ఈ ఆలోచన మంచిదే, కానీ ఇలా రావడానికి కారణం ఏంది? మగపిల్లలు తల్లిదండ్రులను తెలివి రాగానే వదిలేసిపోవడం, పట్టించుకోకపోవడం, అవసరమైతే ప్రేయస్ కోసము లేకుంటే పెళ్ళం కోసము అబ్బాయి తల్లిదండ్రులను చంపేయడము, లేకుంటే ప్రేమించిన అమ్మాయి కాదన్నదని చెప్పేసి ప్రేయసి వాళ్ళ తల్లిదండ్రులను చంపేయడం, అమ్మాయిని చంపేయడము, కొంతమంది దుర్మార్గులు అయితే మైనర్ బాలికలపై అఘాయిత్యాలు చేసి చంపేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి అబ్బాయిలు మాకెందుకు? అమ్మాయిలు అయితే చచ్చేంత వరకు పిల్లలలాగా, తన సొంత పిల్లలలాగా తల్లిదండ్రులను చూసుకుంటుందనే కాన్సెప్టు ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో మొదలైందండి. ఎందుకు అంటే వాస్తవమే అది. నీకు ప్రతి అమ్మాయి పెళ్ళి అత్తగారింటికి వెళ్ళినా తన తల్లిదండ్రులకు ఏ ఒక చిన్న ఆపద వచ్చినా తనకు తెలిసిన వెంటనే ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ తన తల్లిదండ్రులకు, తన పిల్లలకు చేసినట్టుగా సేవ చేయడం మొదలు పెడుతుంది. అయితే మగపిల్లల్ని కొంతమంది గారాభంగా చూసి ఆడపిల్లల్ని దూరం పెట్టడం జరుగుతుంది. ఏ విధంగా? ఆడపిల్లలు పుట్టిన వెంటనే బాధపడుతూ కొంచెం తెలివి రాగానే ఇంటి పనులు అప్పచెప్పడం, తర్వాత కొంతమంది అయితే చదువు కూడా చెప్పించరు. కొంతమంది చదువు చెప్పించినా మళ్ళీ కొద్ది తెలివి రాగానే హాస్టల్లో పంపేయడం, ఏదో పేరుతోటి భవిష్యత్తు అని అంటారు. కొంతమంది ఇక్కడ ఉంటే మా అమ్మాయి చెడిపోతుందనే ఆలోచనతోటి ఇలాంటి అపోహలు పెట్టుకొని పంపేయడం, తర్వాత చదువు అయిపోగానే పెళ్లి చేయడం, పెళ్లి చేసి అత్తగారింటి పంపేయడం. ఇంకెప్పుడండి ఆమె తల్లిదండ్రుల ప్రేమను పొందేది? ఆడపిల్లలను చాలా దూరం పెట్టేది తల్లిదండ్రులే. అయితే ఈ విషయం పట్ల సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ఆడపిల్లలను పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు కావాలి, ప్రేమించడానికి ఆడపిల్లలు కావాలి, పిల్లలు కనడానికి ఆడపిల్లలు కావాలి. కానీ ఆడపిల్లలపై ఎందుకండి ఈ అఘాయిత్యాలు? ఆడపిల్లలు రోజంతా 80-90% అమ్మాయిలు ఉంటే 100% అబ్బాయిలు ఉన్నారండి. ఈ రోజుల్లో కూడా అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది లేకుండా పోతురు. మహిళా జాతి అనేది నశించిపోతుందండి. కొంతమంది టీవీ డిబేట్లో కొంతమంది ఆడవాళ్ళు అయ్యిండి మాట్లాడే విధానం ఏంటంటే, అమ్మాయి డ్రెస్సు కోడ్ సరిగ్గా లేదు, అందువల్లనే అబ్బాయిలు ఆమె మీద కొంచెం ఆ డ్రెస్ కోడ్ చూసి ఆమె మీద ఏదో చేయాలని బ్యాడ్గా ఆలోచన చేయడం, మన కల్చర్ ఇలాంటిది కాదు, కట్టుబొట్టు చీర అనేది మన కల్చర్ అని చెప్పడం, ఇలాంటివి తప్పండి. అట్లా అనుకుంటే 3 ఏళ్ళ అమ్మాయి కూడా డ్రెస్ కోడ్ తోటి అఘాయిత్య పాలైంది అనుకుంటారా? అది అనేది చాలా తప్పు. డ్రెస్ కోడ్ వారి యొక్క ఏరియా, వారి కల్చర్ని బట్టి వాళ్ళు ఉంటారు. మేము డ్రెస్ కోడ్ వేసుకున్నాం, మమ్మల్ని ఈ విధంగా చేయండి, లేకుంటే సమాజంలో అందరు మా వైపు చూడండి అనే ఆలోచన కాదు వాళ్ళది. వాళ్ళ కల్చర్ని బట్టి వాళ్ళు ఉంటారు. మీరు ఒక ఆడవాళ్ళు అయ్యండి ఆడవాళ్ళకు సపోర్ట్ చేయకుండా ఈ మగజాతిని కొంతమంది టీవీ డిబేట్లలో పెంచి పోషిస్తారు. అలాంటి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి. అదే వాళ్ళ పిల్లలకు ఏదో అయితే, సొంత కడుపులో పుట్టిన ఆడపిల్లలకు అయితే అలాగే మాట్లాడతారా? అంటుండొచ్చు, మేము ఏదైనా నిజాయితీగా ఉంటాం, మాకేది జరిగినా నిజాయితీగా ఉంటాం, పక్కవారికి ఏదైనా జరిగినా ఇలా మాట్లాడతాం అంటుండొచ్చు. కానీ మాట్లాడలేరండి, మాట మార్చేస్తారు. మీకు జరుగుతూ ఒక న్యాయం ఉంటుంది, అవతల వాళ్ళు జరుగుతూ ఒక న్యాయం ఉంటుంది. కాబట్టి సమాజంలో ఆడవాళ్ళని కాపాడండి, ఆడజాతిని పెంచండి, పోషించండి. తప్పు చేసిన మగవారిని ఏ విధంగా శిక్షించాలనేది మనం ఇకనైనా ఒక మంచి చట్టాలు తెచ్చే విధంగా, కనీసం మన సోషల్ మీడియా ద్వారా చాలామంది ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటారండి. ఇలాంటి వీడియో కనీసం ప్రతి ఒక్కరూ ఒక నెలకో లేకుంటే 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు ఒక వీడియో చేయండి. ప్రజల పట్ల, మహిళల పట్ల, మగవారి పట్ల ఒక మంచి అవగాహన వచ్చి సమాజానికి ఒక మంచి మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పడమే నా యొక్క ఉద్దేశం అండి.